హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లవ్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్. సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఎవరి కోసం అంటే మా సిస్టర్ అండ్ రవి కోసం. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు 3 ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసి ఈ కట్ చేసిన ఆనియన్స్ కూడా అందులోకి వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా హస్బెండ్ అస్సాం వెళ్ళారని చెప్పేసి ఆల్రెడీ ముందు వ్లాగ్లో పెట్టాను కదా. తను వెళ్ళిన తర్వాత భోగి రోజు వెళ్ళిన తర్వాత నేను ఒక 10 days అక్కడే ఉండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వచ్చి ఒక 5-6 days అయ్యింది. ఇంకా 3-4 daysలో మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనేసి వాళ్ళ కోసం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసాను. మిక్సీలో అయితే వేయలేదు. అంటే మిక్సీలో ఆడి వేద్దాము అంటే ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి సరిగ్గా అవ్వదనేసి దంచి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు దంచి వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈలోపు పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసేసి ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసాను. చికెన్ కర్రీ ఫస్ట్ టైం అన్నమాట నేను వండడం. కానీ చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ అయితే. నాకు తెలిసినట్టుగా నేను కుక్ చేశాను. ఒకసారి యూట్యూబ్లో ఎలా చేశారనేది చూసి చేశాను. ఇంకా నాకు ఎలాగ ఆ టైంకి చేయాలనిపిస్తే అదే విధంగా. అలాగే ముందు చికెన్ వాష్ చేసి సాల్ట్, పసుపు, కారం ఈ 3 వేసి కలిపేసి సైడ్కి అయితే ఉంచాను. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమాటాస్ ఏం చేశానంటే ఒక 2 టమాటాస్ తీసుకొని మిక్సీ ఆడాను. నాకు ఈ విధంగా మిక్సీ ఆడేసి వేయడమే ఇష్టం. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కర్రీ ఎక్కువ వస్తుందని నా ఫీలింగు. సో నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసి పక్కన ఉంచాను కదా, అది కళాయిలోకి అయితే వేసాను. కొద్దిసేపు అలాగా ఫ్రై చేశాను అనమాట. యాక్చువల్ అయితే వాటర్ అయితే ఏమీ వేయలేదు. అది కొంచెం మగ్గినంత వరకు కూడా అందులోని మనకు ఆల్రెడీ చికెన్ కొంచెం వాటర్ అయితే పీల్చుకుంటుంది కాబట్టి నేను అలానే వేస్తాను. అలాగా కొద్దిసేపు కలుపుతూ ఉన్నాను. చాలాసేపు మగ్గిన తర్వాత నేను ఏదైతే టమాటాస్ నేను మిక్సీ ఆడానో అది కూడా ఇది ఒక 10 to 15 minutes మగ్గిన తర్వాత నేను వేసాను. ఎందుకంటే నాకు ముక్కలు గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు, మెత్తగా ఉంటేనే ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా. ఎందుకంటే వెంటనే వేసేస్తే టమాటా వల్ల అవి సరిగ్గా మగ్గవు. బాగా మగ్గిన తర్వాత టమాటా వేయిస్తే ఇంకా కొంచెం కర్రీ అనేది బాగుంటుంది. పీసులు గట్టిగా ఉంటే నాకు కానీ మా ఇంట్లో ఎవరికి కానీ నచ్చదు. సో టమాటా వేసిన తర్వాత కొద్దిసేపు మనము కలుపుతూ ఉన్న తర్వాత 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, మసాలా పొడి 1 స్పూన్, ఆల్రెడీ మసాలా దినుసులు వేసినా సరే 1 స్పూన్ మసాలా, అలాగే జీలకర్ర ధనియాల పొడి కలిపి మిక్సీ ఆడింది మా ఇంట్లో ఉంటుంది. అదొక 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం కొత్తిమీర, కరివేపాకు కూడా మళ్ళీ ఫైనల్గా నేను వేసాను. టేస్ట్ బాగా వస్తుంది కొత్తిమీర వేస్తే. అది కూడా నాన్ వెజ్లో ఇంకా బాగుంటుంది. అన్నీ సరిపోయలేదో చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఫస్ట్గా నేను మా మమ్మీకి అయితే సర్వ్ చేశాను. తనకైతే నచ్చింది. ఎందుకంటే మా మమ్మీకి సాధారణంగా చికెన్ కర్రీ ఎవరు చేసినా నచ్చదు. అలాంటిది తనకు నచ్చిందంటే ఓకే బాగానే చేశానని అనుకున్నాను. అలాగే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం నాన్ వెజ్. కానీ తన కోసం ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా చేయలేదు. తను ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వు వెజ్ ఎంత చేసినా సరే నాన్ వెజ్ చేసినప్పుడే నేను అప్రిషియేట్ చేస్తాను అని. కానీ ఇప్పటికి వచ్చి అయితే చేయలేదు. తను అస్సాం నుంచి వచ్చాకైతే చేయాలి. సో మా సిస్టర్కి, రవికి కూడా సర్వ్ చేశాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిన్నారు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అదేంటో తెలీదు, ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ ఈ విధంగా రాదు. ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి ఇదే ప్రాసెస్ చేసినా సరే సరిగ్గా రాదు. ఇది నాకే అలాగా అనిపిస్తుందా లేదా మీకు కూడా ఈ విధంగానే అనిపిస్తుందా? మీరు కుక్ చేసినప్పుడు ఈ విధంగానే మీరు అనుకున్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి మా యొక్క కుకింగ్ వ్లాగ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.